ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 27వ తేదీన. సో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. 7 ఉమ్మడి జిల్లాల పరిధిలో అమల్లోకి ప్రవర్తన నియమావళి ఎలక్షన్ కోడ్ కూడా ఆ 7 జిల్లాల్లో అమల్లోకి వచ్చింది. షెడ్యూల్ రిలీజ్ అయింది. ఫిబ్రవరి 27వ తేదీన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉండబోతున్నది. రాష్ట్రంలో 3 శాసన మండలి స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ రిలీజ్ చేసింది. 1 మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం. ఇక్కడ మొన్నటి వరకు ఎవరున్నారు? జీవన్ రెడ్డి గారు. అక్కడ ఆయన ఎమ్మెల్సీగా ఉండే ఈ స్థానం నుంచి 6 ఏళ్ల పదవీకాలం పూర్తయింది. ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎలక్షన్ సంబంధించిన షెడ్యూల్ నిన్న రిలీజ్ అయింది. 1 పట్టభద్రులది. ఇక 2 ఇంకా మిగతా 2 టీచర్ ఎమ్మెల్సీలు. ఉపాధ్యాయ నియోజకవర్గం వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం అండ్ టీచర్ నియోజకవర్గం. సో దాంట్లో ఉన్న టీచర్లు కూడా ఇంకొక ఎమ్మెల్సీని ఎన్నుకోబోతున్నారు. అదే 4 జిల్లాలకు సంబంధించి. ఇక 3వది వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీల పదవీకాలం ఈ ఏడాది మార్చి 29తో ముగియబోతున్నది. సో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల స్థానం నుంచి తీన్మార్ మల్లన్న ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నారు. లాస్ట్ టైం ఎలక్షన్ జరిగింది. దాంట్లోనే టీచర్ ఎమ్మెల్సీ ఖాళీ అయింది. సో దానికి ఎలక్షన్ జరగబోతున్నది. ప్రస్తుతం మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి, ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా రఘోత్తమ్ రెడ్డి, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా నర్సిరెడ్డి ఉన్నారు. మొత్తం రెడ్లే ఉన్నారు. పోటీ చేస్తున్నది ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళే తయారయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ 3 స్థానాలకు ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు నిర్వహించబోతున్నది. ఇగో షెడ్యూల్ ఏంటంటే నోటిఫికేషన్ ఫిబ్రవరి 3న రిలీజ్ అవుతుంది. నామినేషన్ల దాఖలకు చివరి తేదీ ఫిబ్రవరి 10, పరిశీలన ఫిబ్రవరి 11, ఉపసంహరణకు చివరి తేదీ ఫిబ్రవరి 13, పోలింగ్ తేదీ ఫిబ్రవరి 27, ఓట్ల లెక్కింపు మార్చి 3. సో మార్చి 3వ తేదీన మళ్ళీ ఇది బ్యాలెట్ కథ, మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఏది నడుస్తూనే ఉంటుంది కౌంటింగ్ అన్నది కూడా. సో మార్చి 3వ తేదీన 3, 4 తేదీల్లో ఎవరు గెలుస్తారన్నది బయటకు వస్తుంది అన్నమాట. ఈ 3 స్థానాలపైన ప్రధాన పార్టీల గురి, అభ్యర్థుల ఎంపికపైన కాంగ్రెస్, బీఆర్ఎస్ దృష్టి ఇప్పటికే ప్రకటించిన బీజేపీ. ఇప్పటికే ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. సో మొత్తానికి 7 జిల్లాల్లో అమల్లోకి రాబోతున్నది ఎలక్షన్ కోడ్. ఓటర్ల వివరాలు మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల విషయానికి వస్తే మొత్తం ఓటర్లు 3,41,313 ఓటర్లు ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ ఆ 4 జిల్లాల పరిధిలో. ఇందులో పురుషులు 2,18,060 మంది, మహిళలు 1,23,050 మంది ఉన్నారు. ఇతరులు 3. దాంతోపాటు టీచర్ ఎమ్మెల్సీలు మొత్తం ఓటర్లు ఓన్లీ టీచర్లే కాబట్టి 25,921 మంది ఉన్నారు. పురుషులు 16,364 మంది ఉన్నారు. మహిళలు 9,557 మంది ఉన్నారు. సో 50% మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి వస్తే వాళ్ళు గెలుస్తారు. లేదు అంటే సెకండ్ ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు ఉంటుంది. ఇక వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గంలో మొత్తం 24,905 టీచర్లు ఉన్నారు, అంటే ఓటర్సు. పురుషులు ఇందులో 14,940, మహిళలు 9,965. సో ఈ ఎలక్షన్ జరగబోతున్నది 3 ఎమ్మెల్సీలు. 3 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా ఈ మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఉన్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న జీవన్ రెడ్డి గట్టిగా పోరాడి నెగ్గారు. ప్రతిపక్షంలోనే ఈ స్థానాన్ని నెగ్గామని, ఈసారి రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున తప్పనిసరిగా గెలిచి తీరాలి అని నేతలకు కాంగ్రెస్ సూచిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ స్థానంలో కాంగ్రెస్ మద్దతు కోసం విద్యాసంస్థల అధినేత మస్కు రమణారెడ్డి తాజాగా సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను కలిసి విన్నవించారు. వెలిచాల రాజేందర్, నరేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ మద్దతు అడుగుతున్నారు. బీసీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని పార్టీ నిర్ణయిస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే చెందిన ప్రసన్న హరికృష్ణ పేరు పార్టీ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపైన పార్టీ క్షేత్రస్థాయిలో సర్వే చేయిస్తున్నట్టు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో తమ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని వామపక్షాలు కాంగ్రెస్ నేతలను అడుగుతున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ తన అభ్యర్థులపైన దృష్టి పెట్టింది. కేటీఆర్, హరీష్ రావులతో బుధవారం కేసీఆర్
చర్చించినట్టుగా తెలుస్తోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, ట్రస్మా మాజీ అధ్యక్షుడు శేఖర్ రావు, డాక్టర్ బిఎన్ రావు బీఆర్ఎస్ మద్దతు ఆశిస్తున్నట్టు సమాచారం. ఎవరికి మద్దతు ఇవ్వాలి అనేది కేసీఆర్ ఇంకా నిర్ణయించలేదని సమాచారం. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలి అనే అంశంపైన ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో అంజిరెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు భాజపా ఇప్పటికే ప్రకటించింది. ఆయననే వాళ్ళ పార్టీ అభ్యర్థిగా నియమించింది. ఏది సేమ్ ఇది అంటే అంజిరెడ్డి వర్సెస్ అంజిరెడ్డి బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి మరి ఎవరుంటారో, రెడ్డికి ఇస్తారా, బీసీకి ఇస్తారా, విద్యా సంస్థల అధినేతలకు ఇస్తారా? నాకు ఒకటే అర్థం కాని విషయం ఏంటంటే, సరే గ్రాడ్యుయేట్ అంటే ఒకటి గ్రాడ్యుయేట్ అయినా సరే, టీచర్స్ అయినా సరే, అరే టీచర్ దాంట్లో కూడా విద్యా సంస్థల అధినేతలు పోటీ చేయడం ఏంటో నాకు అర్థం కావట్లే. ఇట్లాంటి ఎలక్షన్స్ ఎవరికి ఇవ్వాలా? అదేం సభ? పెద్దల సభ. పెద్దల సభలో ఎవరికి టికెట్లు ఇవ్వాలా? ఎవరు అందులో ఉండాలా? పెద్దలంటే ఎవరు? బాగా పైసలు ఉన్నోళ్ళు, 4-5 విద్యా సంస్థలను నడిపించేటోళ్ళు, ఎక్కువ పైసలు ఉన్నోళ్ళు ఆ సభలో కూర్చోవాలా? ఎంత దారుణం చూడండి. పైసలే ఇది కూడా ఆలోచించాలి. గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్లు కూడా ఇది కూడా ఒక రాజకీయ ఎలక్షన్ లాగా మారిపోయింది. దీనికి కూడా ఏం తక్కువేం ఖర్చు కాదు. మళ్ళీ దీనికి కూడా దాదాపు ఒక 20-30 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు ఒక్కొక్కరు, తక్కువలో తక్కువ. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఈసారి పలువురు కొత్త అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పిఆర్టీయు టీఎస్ నుంచి కూర రఘోత్తమ్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉండగా ఈసారి ఈ సంఘం వంగ మహేందర్ రెడ్డిని బరిలోకి దింపింది. బీజేపీ విద్యా సంస్థల అధినేత మల్క కుమరయ్యను ప్రకటించింది. ఈ స్థానం పరిధిలో బీజేపీకి 3 ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. టీఎస్, యూటీఎఫ్, టీపీటీఎఫ్ బలపరిచిన ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా వై అశోక్ కుమార్ పేరు ఖరారైంది. సిపిఎస్ సంఘం నుంచి ఇన్నారెడ్డి బరిలోకి దిగారు. ఎస్టీ యూటీఎస్ నుంచి అభ్యర్థిని ఇంకా ప్రకటించాల్సి ఉన్నది. 25,000 ఓట్లు అంటే ఏముందాడా? 10,000, 12,000 ఓట్లు వస్తే వాళ్ళు గెలిచినట్టే. ఒక్కో స్థానంలో ప్రస్తుతం వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న అలుగుబెల్లి నర్సిరెడ్డి మరోమారు టీఎస్ యూటీఎఫ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. పిఆర్టీయూటీఎస్ అభ్యర్థిగా పింగిలి శ్రీపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన ఇటీవల వరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి బలపరిచిన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో పిఆర్టీయూటీఎస్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా వరంగల్ జిల్లాకు చెందిన సరోత్తమ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. సిపిఎస్ సంఘం అభ్యర్థిగా డాక్టర్ కొల్లిపాక వెంకటస్వామి, పిఆర్టీయు తెలంగాణ నుంచి హర్షవర్ధన్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన లాస్ట్ టైం గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో టీచర్ ఎమ్మెల్సీ కూడా పోటీ చేసినట్టున్నారు. మళ్ళీ ఈసారి బరిలో ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు. సో ఇట్లా మొత్తం 65 ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయట. ఇక ఈ ప్రచారంలో మునిగిపోయారు అభ్యర్థులంతా. మంచి మీ టీచర్లు అయితే టీచర్ల సమస్యల మీద ఆ శాసన మండలిలో మాట్లాడే వాళ్ళ మీద ఎన్నుకోండి. పట్టభద్రులు అయితే మీకు మీ నిరుద్యోగ అంశం మీద మాట్లాడే అభ్యర్థిని ఎన్నుకునే ప్రయత్నం చేయండి. నేను ఈ ప్రైవేటు యాజమాన్యాల సంస్థల అధినేతలకి ఒకటే అడుగుతున్నా, స్ట్రైట్ క్వశ్చన్. ఒకవేళ రేపు పొద్దున ప్రైవేట్ స్కూళ్ళ నియంత్రణ మీద, ఫీజుల మీద ఒక చర్చ వస్తే మీరు ఎటువైపు ఉంటారో ఒకసారి సమాధానం చెప్పండి. ఒకసారి సమాధానం చెప్పండి. ప్రభుత్వ విద్యని బలోపేతం చేయాలి అన్న అంశం తెర మీదకి వస్తే మీరు ఎటువైపు ఉంటారో ఒక్కసారి ఈ ప్రజలకు సమాధానం చెప్పండి. దయచేసి అమ్ముడు పోకండి. గత ఎలక్షన్స్ చూస్తే ఓటుకి 1,500, 2,000 కూడా తీసుకున్నారు. అక్కడక్కడ టీచర్లు పార్టీలు ఏర్పాటు చేసుకొని మందు కూడా తాగిన సందర్భం ఉన్నది. నేను అవమానించట్లేదు, కానీ మనం మారాల్సిన అవసరం ఉన్నది. ఈ దావతులకి పైసలు తీసుకుని ఓట్లు వేయడం నుంచి బయటపడండి దయచేసి. అరే టీచర్లు కూడా మందు పార్టీ దావతులో పాల్గొంటే ఎట్లా అండి? ఏం మెసేజ్ ఇస్తారు ఈ సమాజానికి? మనం చూడలేం. మేడ్చల్ జిల్లాలో మల్లారెడ్డి ఒకసారి ఎలక్షన్స్కి ముందు దావత్ పెడితే వందలాది టీచర్లు ఫంక్షన్ హాల్లో కూర్చొని తాగుడు పెట్టిరు.